హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఒకదానికొకటి దాడి చేసుకోవడానికి సిద్ధమైనవి. ఇజ్రాయెల్ మొదట దాడి చేసింది. మన ప్రధానమంత్రి గారు 2 రోజులు పర్యటించారు. ప్రధాని మన భారతదేశానికి తిరిగి వచ్చిన తక్షణం ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు ప్రారంభించింది. ఓ పక్కన చూస్తుంటే పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ 2 దేశాలు యుద్ధం చేసుకుంటా ఉన్నాయి. అంటే అది తీవ్ర యుద్ధం కాకపోయినా ఒకదానికొకటి ఘర్షణ వాతావరణం అయితే ఉంది. ఉక్రెయిన్ యుద్ధం చూడొచ్చు. 4 సంవత్సరాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతా ఉంది. ఇప్పుడు తాజాగా అమెరికా నౌకలన్నీ మహాసముద్రంలో ఉన్నాయి, ఇరాన్ చుట్టూ కాసుకుని. ఇజ్రాయెల్ ఇరాన్ మీద మొదట దాడి చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తా ఉంది? ఈ యుద్ధాలు చూస్తుంటే మీకు భయం కలగట్లేదా? ప్రపంచంలో ఏదో జరగబోతా ఉంది అనే అభిప్రాయం మీకు కలుగుతుందా? ఈ యుద్ధాలు ఏదో 1 నెల 2 నెలలతో ఆగిపోతే పర్వాలా, ఒకసారి తీవ్ర యుద్ధం ప్రారంభమైతే సంవత్సరాలు జరుగుతాయి. అందుకు ఉదాహరణ మనం చూస్తా ఉన్నాం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం. మొదట రష్యాయే ఉక్రెయిన్ మీదకి సిద్ధపడి కాలు దువ్వింది. అయితే ఉక్రెయిన్ ఆక్రమించాలనుకుంది, కానీ ప్రతిఘటించి యుక్రెయిన్ ఇప్పుడు దాకా నిలబడింది. అంత పెద్ద దేశం, అణ్వాయుధ సంపత్తి కలిగిన రష్యా ఉక్రెయిన్ ని పూర్తిగా ఈ రోజు వరకు స్వాధీనపరుచుకోలేకపోయింది. యుద్ధం అంటే ఈ విధంగా ఉంటుంది. ఏ దేశాన్ని ఏ దేశము స్వాధీనపరచుకోలేదు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చూస్తే, ఇరాన్ హిజ్బుల్లా, హౌతీ రెబల్స్, అలాగే గాజాలో ఉండే టెర్రరిస్ట్స్, హమాస్, వీరందరినీ ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి చేప కింద నీరులా విస్తరించి ఇజ్రాయెల్ నాశనం చేయాలనుకుంది. ఇజ్రాయెల్ ఏం చేసింది? గాజాలో ఉండే హమాస్ ని పూర్తిగా దాదాపు 90% నాశనం చేసేసింది. హిజ్బుల్లా వాళ్ళని పేజర్లు ఇలాంటివన్నీ పెట్టి లేపేసి హిజ్బుల్లా చీఫ్ ని లేపేసింది. ఇప్పుడు హౌతీ రెబల్స్, వారి మీద కూడా అప్పుడప్పుడు దాడులు చేస్తా ఉన్నది. వారు కూడా దాడులు చేస్తా ఉంటారు ఇజ్రాయెల్ మీద. ఈ విధంగా అయితే ఉంది. ఇరాన్ అయితే యుద్ధంలో దిగింది, మరలా యుద్ధం ఆగింది, మరలా ఇప్పుడు ప్రారంభం అవుతా ఉంది. ఈ యుద్ధం ఆ 2 దేశాలు లేకపోతే అమెరికా, ఆ ఇజ్రాయెల్ లేక ఇరాన్ మధ్య ఉంటే పర్వాలా. ఈ యుద్ధం విస్తరిస్తే, రష్యా గనక ఇరాన్కి తోడైతే, చైనా ఇరాన్కి తోడైతే సిచ్యువేషన్ చాలా దారుణంగా మారిపోతుంది. మన భారతదేశం అయితే ఇప్పుడైతే తటస్థంగా ఉండొచ్చు. అయితే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఏదైనప్పటికీ ప్రపంచమంతా శాంతి కావాలని కోరుకోవాలి. ఇజ్రాయెల్ తన మనుగడ కోసం పోరాడుతూ ఉంది. ఇజ్రాయెల్ ని నాశనం చేయాలని ఇరాన్ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ అరబ్ కంట్రీస్ అన్ని కలిపి ఇజ్రాయెల్ ని నాశనం చేయాలని చూస్తా ఉన్నాయి. అయితే అందులో కొన్ని దేశాలు తటస్థంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో చూద్దాం. ఇప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అయితే తాజాగా దాడుల దృశ్యాలు మనం టీవీలో చూస్తా ఉన్నాం. ఇది ఎటు దారి తీస్తుంది అనేది చూద్దాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.